చంద్రబాబు నాయుడు గారు 2015లో ఓటుకు నోటు కేసు అనేది చంద్రబాబు నాయుడు గారి పైన బుక్ కావడంతో భయపడిపోయి రాత్రికి రాత్రే 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలిపెట్టేసి తట్టాబుట్టా సర్దుకొని అమరావతిలో వాలారు. అమరావతిలో వాలేసి ఈయన ఎప్పుడు మనకు చెప్పే కథలేంటి అంటే అసలు వెళ్ళగొట్టేశారు, అసలు మనల్ని అవమానించారు, ఏమి చేయలేని నిస్సాయ స్థితులు ఇక్కడికి వచ్చేసి చెట్ల కింద కూర్చొని పరిపాలించాము, ప్రభుత్వ భవనాలు లేవు, ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలి, హెచ్ఓడి భవనాలు లేవు, ఏమి చేయలేని ఆవేదనతో కూడి ఒక్కసారి పునర్నిర్మాణం చేయాలని కసి తెచ్చుకొని మొత్తం చేస్తే 2019లో జగన్ గారు వచ్చారు. అదే కానీ నేను వచ్చుంటే ఇప్పటికి ఎక్కడో ఉండేది అని చెప్పి ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏ డైలాగులు కొడతా ఉంటారు. పోనీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడైనా చక్కగా పూర్తిగా రాష్ట్రంలోనే ఉండి పరిపాలిస్తారంటే అది లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే ఉంటారు, ఇక్కడ పని లేదు 5 అన్నట్టుగా. కరోనా వచ్చినప్పుడు అసలు ఇటు సాగే దూరలా. అధికారంలో ఉండి మీకు అధికారం ఇచ్చి మీరు పరిపాలించండి అయ్యా అంటే వీకెండ్ హాలిడే తీసుకున్నట్టుగా శనివారం ఆదివారం ఇక కుదిరితే ఎక్కువ సార్లైనా ఎక్కువ రోజులైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్లు ఈయనేమో ఎప్పుడు పడితే అప్పుడు సింగపూర్ టూర్లు అటు ఇటు పోయి పూర్తి స్థలం హైదరాబాద్లో ఆయన నివాస కేంద్రంగా ఉంచుకుంటా ఉన్నాడు. నిన్న నరేంద్ర మోడీ గారు తీవ్రమైన నిర్ణయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పౌరుషమైన మాటలు, చంద్రబాబు నాయుడు గారి ఆవేదనతో కూడినటువంటి మాటలు మన ముందు చెప్పే మాటలన్నీ అడ్డంగా బుక్ చేశారు. ఆయన నివాసం హైదరాబాద్లోనే ఉంటారు. ఆయన పూర్తి స్థాయిలో అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఆయనకి సెకండరీ. ఆయన హైదరాబాద్ అంటే ఇంకా పిచ్చి ప్రేమతో ఉన్నారు. ఆయన చెప్పే మాటలన్నీ డొల్లా అని చెప్పి నరేంద్ర మోడీ గారి దెబ్బకి మళ్ళీ బుక్ అయింది. ఎందుకంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అది ఏ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు ఉండదు. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వీకెండ్ లాగా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చేస్తున్న ద్రోహం అర్థం కావట్లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టే పన్నులతోటి హెలికాప్టర్లు లేకపోతే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని లేస్తే హైదరాబాద్లో వాలిపోవటం, అక్కడ అది మెయిన్ రాజధాని అయిపోయినట్టు పరిస్థితి. మళ్ళీ చెప్పే మాటలు అట్ట ఒప్పుకోరు. మేము అమరావతి ఉంటాం, ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేస్తాం, ఆంధ్రప్రదేశ్ను ఉద్యమంలో చేసాం. అసలు వాళ్ళు వెళ్ళగొట్టేశారు మనల్ని, వెళ్ళగొట్టింది మమ్మల్ని అయిపోయింది సామాన్యుల్ని. మీరే దర్జాగా ఆనందంగా హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు. ఇక్కడే సామాన్యులు మేము అల్లాడిపోవాలి. మాకు ఇది అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే వైజాగ్ లేకపోతే ఏదైనా బలంగా హైదరాబాద్ లాగా అంత చేయండి అంటేనే ఒక 100 ఏళ్ళు లాగండి, ఒక 150 ఏళ్ళు లాగండి, ఒక 200 ఏళ్ళు లాగండి అని మా యువతరం భవిష్యత్ అంతా నాశనం చేశారు. మాకు ఇప్పటికేదైనా ఉపాధి కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు లేకపోతే చిన్న ఏదైనా పెట్టుబడులు పెట్టుకుని ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి ఆ సౌకర్యవంతంగా కానీ విద్యకు కానీ లేకపోతే మనం ఏదైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళాలని మొత్తం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై చుట్టూ తిరగాల్సి వస్తున్నాయి. వీళ్ళేం వీకెండ్ టూర్లో హైదరాబాద్లు, వీళ్ళేం వీకెండ్ టూర్లో స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు ఇవే తిరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఆనందంగా ఉన్నారు సినిమా షూటింగ్లు చేసుకుంటా, చంద్రబాబు నాయుడు గారు వీకెండ్ టూర్లు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు, నారా లోకేష్ గారు విచ్చలవిడిగా రెడ్ బుక్ పేరుతో అధికారాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అన్యాయానికి గురయ్యారు. అన్యాయానికి గురైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి మీ నివాసులు మిమ్మల్ని కలిశారు 5 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ మీరు పేపర్లు వేయించుకొని వీళ్ళు 2 పేపర్లో రాసినాయ్యా నారా లోకేష్ గారినంట నారా లోకేష్ గారినంట నరేంద్ర మోడీ గారు. ఇంతకు మించి బరువు పెరగొద్దయ్యా, ఇంకా బాగుంది, ఇప్పుడు బాగా తగ్గావు 5 అంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు పూనుకొని మీ ఐడియాలజీ మిమ్మల్ని చూసి ఆయన ఫాలో అయ్యి వెయిట్ తగ్గాడని చెప్తాడు. నారా లోకేష్ గారు వెయిట్ తగ్గినప్పుడు 2019, 2020, 2021 ఆ టైంలో అప్పుడు నరేంద్ర మోడీ గారితో కనీసం అపాయింట్మెంట్ గారు గేట్ దగ్గర కూడా పోయే అర్హత లేదు. ఆనాడు గేట్ దగ్గర పోయేది కానీ నరేంద్ర మోడీ గారు రానిలా. వీళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలియదు, ఎప్పుడు విడిపోతారో తెలియదు, ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు అమ్మనబూతులు తిట్టుకున్నారు ఒక్కొక్కరు. నిజంగా బాలకృష్ణ చేత అయితే సికండి అని పెద్ద పెద్ద మాట కొజ్జాన్న డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని ఉద్దేశిస్తూ. మీరు కావాలంటే ధర్మ పోరాట దీక్ష సభ చూడండి అయ్యా. నరేంద్ర మోడీ గారి తిట్టిన తిట్లు కాదు, నిన్నేం ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అబ్బో ఇంకా కురిపిస్తూ ఉన్నారు వర్షాలు. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని నేను చూసుకుంటాడు అధ్యక్ష అన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అనలేదా? గో బ్యాక్ మోడీ అని చెప్పి రాష్ట్రం మీద బోర్డు పెడితే గో బ్యాక్ మోడీ అని చెప్పి వీళ్ళు చెప్పి అమిత్ షా గారి మీద రాళ్ళేసి ఆయన ఒకనాటి హంగామా చేశారా? విధ్వంసం చేశాడు, నాశనం చేశాడు, అధోగతి ఇచ్చాడు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అయ్యాం, అసలు అంతకుమించి చీకట్లో పరిపాలన చేశాడు భారతదేశాన్ని అని చెప్పి ఎట్టబడితే అట్ట మాట్లాడి చివరాఖరికి నరేంద్ర మోడీ గారు అద్భుతం, నరేంద్ర మోడీ గారు సూపర్, నరేంద్ర మోడీ గారు బంపర్. అసలు నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగుడుతున్నాడు. మన రాష్ట్రానికి ఏదైనా కావాల్సింది ఇదిగో మా రాష్ట్రాన్ని చేయండి అని చెప్పి నేను 1 గంట సేపులో ఒక్క మీటింగ్లో అదేమన్నా వచ్చిందా? అదేమి రాలా. మోడీ గారు నేను పొగుడుతాడు,
అది తర్వాత వచ్చి లోకేష్ గారు ఆయన పొగుడుతాడు, ఇటు 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 అయ్యే సరిపోయి మొత్తానికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. నిన్న అంతసేపు మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మా రాష్ట్రానికి ఇది కావాలి, మాకు ఇది చెయ్యండి, మాకు ఇది అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని చెప్పి ఒక్కటైనా మీటింగ్లో ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలా. ఆలోచన లేదు, ఆ మాట లేదు, ఎక్కడా లేదు. ఎంతసేపు ఆ కళల్లో బతికించే, ఆ పిఆర్ టీములు నడిపించే ఆ రాజకీయాలు చేయడం తప్పితే రియాలిటీకి జనాలను దూరం చేసేశారు.